ఎవరు బలవంతముగా వాటిని ఆపుతారో వాళ్ళకు ఆ మరుక్షణమే శిక్ష పడిపోతుంది. ఎన్ని పనులు ఉన్నా ఈ వేగాలను ఆపరాదు. అలాగే అపానవాయువు, దాన్ని ఆపకూడదు. ఈ మలమూత్రాలు, అపానవాయువు, ఇలాంటి ఎక్కిళ్ళు, ఆవులింతలు, ఇట్లాంటి వాటిని కనుక ఆపిన పరిస్థితుల్లో కూడా ఊపిరితిత్తులలో రోగం వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకొని ఆపకూడని వేగాలను ఆపకుండా, ఆపి రోగాలు తెచ్చుకోకుండా మనం ఇప్పుడు ఈ కుక్క దగ్గు అంటే కోరింత దగ్గుకు ప్రకృతి విజ్ఞాన కానుకలు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి. ఇక్కడ మన ఆచార్యులు చూపిస్తున్నారు. ఈ బిడ్డలకు ఏం చేయాలంటే మనం, ఇది ఎక్కువగా బిడ్డలకే వస్తుంది ఇది సమస్య. ఈ గొంతు భాగము, మెడ భాగము, ముఖము, తర్వాత ఛాతి, ఈ తర్వాత వీపు, వీటికి సంబంధించినటువంటి స్థానాలు అరచేతిలో ఎక్కడ ఉన్నాయో వాటిని కొద్దిసేపు నొక్కి వదలాలి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మన ఆచార్యులు చూపిస్తున్నారు. మధ్యవేలు ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది. మధ్యవేలు, ఈ వెనక వైపు మధ్యవేలులో వెనక డిప్ప ఉంది చూడండి, బుడిప. ఈ బుడిప మీద నుంచి కొంచెం ఇట కిందకు జరిపి దీనికి పైన చేతిని బాగా నిటారుగా చాపి ఉంచి దానికి పైన 1 నిమిషం పాటు బిడ్డల చేతిలో నొక్కాలి. ఇట్లా ఈ గుండ్రంగా కూడా దీని చుట్టూ కూడా నొక్కచ్చు. ఇదంతా కూడా నొక్కితే, ఇక్కడ నొక్కుతూ ఉంటే లోపల ఊపిరితిత్తులలో కదలిక ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలోకి మెదడు నుంచి ప్రాణశక్తి ప్రసారమై లోపల ఉండేటువంటి అవరోధాన్ని అప్పటికప్పుడే తొలగించి వేస్తుంది. ఇది మన అనుభవంలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉదయము, సాయంత్రము 2 నిమిషాల పాటు భోజనానికి ముందు ఈ ప్రక్రియను ఆచరించాలి. మధ్యవేలు గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు కఫ భాగాలు చూడండి. ఈ 2 వేళ్లల్లో, చూపుడు వేలు, మధ్యవేలు, ఈ 2 వేళ్లలో ఈ 2వ గడి, 3వ గడి, అంటే వేలికి 3 గదులు ఉన్నాయి. 1, 2, 3, 1, 2, 3, ఈ 2, 3, 2, 3, ఈ 2 ఏం చేయాలి మనం, ఇక్కడ నుంచి మొదలుపెట్టి వరుసగా నొక్కుతూ పోవాలి పైకి, మళ్ళీ పై నుండి కిందకు. ఈ ప్రక్క భాగాలకు కూడా నొక్కాలి. ప్రక్క భాగాలకు నొక్కాలి, మధ్య భాగానికి నొక్కాలి, ఇక్కడ కూడా నొక్కాలి చక్కగా ఇలాగా. అలాగే 2వ చేతిలో కూడా నొక్కాలి. నొక్కేటప్పుడు మీరు మర్చిపోకూడని విషయము, మోచేయి వంచకుండా ముందుకు చాచి పెట్టాలి. చాచి పెట్టిన తరువాత చూపుడు వేలు, మధ్యవేలు, ఈ 2వ భాగము, 2వ గది నుంచి పైకి, ఈ 2వ గడుపు అనుకోండి, ఇది ఇట్లా ఈ పై దాకా నొక్కాలి. ఇది కూడా 1 లేక 2 నిమిషాలు పాటు చేయాలి దీన్ని. అంతేకాకుండా ప్రాణశక్తి విడుదల చేసేటువంటి మెదడు తలలో ఉంది కాబట్టి ప్రధానంగా దీంతో పాటు బొటనవేలును కూడా ఈ క్రింద నుండి బాగా పైదాకా, మొత్తం ఇలాగ పైదాకా, పైనుండి మళ్ళా క్రింది వరకు, ఇందులోనే ఈ ఆజ్ఞాచక్రము మొత్తం అన్ని చక్రాలను శాసిస్తూ వాటిని ఆరోగ్యవంతంగా ఉంచటము కోసము ఆజ్ఞలు జారీ చేసేటువంటి ఆజ్ఞాచక్రము ఇక్కడ ఉన్నది. అలాగే సుప్రీం పవర్ అంటే సదాశివస్థానమైనటువంటి సహస్రారం కూడా బొటనవేలులోనే ఉంది. అందుకని మొత్తం దీన్ని 2 నిమిషాల పాటు కనుక మనం ఇట్లా నొక్కి వదిలితే మెదడు కూడా చైతన్యవంతమై అక్కడ నుండి ఊపిరితిత్తులలోకి సక్రమంగా ప్రాణశక్తిని వెంటనే పంపించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ప్రధానంగా గొంతు, ఇక్కడ చూడండి, ఈ బొటనవేలుకు ఈ కింద భాగం ఇక్కడ, ఇది గొంతు అంటారు దీన్ని. ఇక్కడ నొక్కాలి. ఇక్కడ కూడా పెద్దవాళ్ళు పిల్లలు నొక్కోవడం చేత కాదు కాబట్టి వాళ్ళకు చక్కగా ఇట్లా 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 బాగా గుర్తుపెట్టుకోండి. బొటనవేలు యొక్క ఈ ప్రారంభ భాగము ఇక్కడ, ఇది ఇక్కడ నొక్కితే గొంతులో గొంతులో కఫము అడ్డుపడ్డా, గొంతులో వేరేదైనా పుండు ఉన్నా, గొంతులో ఏ బాధ ఉన్నా వెంటనే పరిష్కారం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలాగా చివరి వరకు చేయాలి. అలాగే ఈ చేతిలో కూడా ఇది కొంచెం వెనక్కి లాగాలి. కొంచెం ఈ వెనక బొటన వేలుతో ఇట్లా వెనక్కి నెట్టాలి దీన్ని. ఇట్లా ఇది ఇట్లా వెనక్కి నెట్టి ఇక్కడ నొక్కాలి. ఇది చాచి పెట్టి
దీన్ని ఇలాగా ఇట్లాగా ఈ భాగాలను బిడ్డలకు చేయాలి. దీంతో పాటు ఏంటంటే ఈ ఛాతీ భాగానికి, గొంతుకు, వీపుకు కూడా ఆముదం ప్రయోగం ఒకటి చాలా గొప్పది ఉంది. వంటాముదం బిడ్డలకు రాసేసి వంటికి ఆవు పాలు ఒక గిన్నెలో తీసుకొని, వేడి పాలు, అందులో ఒక మెత్తటి బట్ట, నూలు బట్ట అందులో ముంచి పిండి, ఈ బట్టను మనం చూసుకోవాలి వేడి ఎంత ఉందో చూసుకొని, ఆ బట్టను ఈ నూనె రాసినటువంటి భాగాలపైన కొంచెం అట్లా 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 నొక్కి వదులుతూ ఉంటే అప్పటికప్పుడే క్షణములోనే బిడ్డలకు ప్రశాంతత కలుగుతుంది. బాగా ఈ భాగం మొత్తం కూడా చేయాలి. ఆముదము రాసి వేడి ఆవు పాలలో ముంచిన బట్టతో బట్టను పిండి దానితో అద్దాలి, వీపుకు కూడా అద్దాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని ఈ చక్కని సులభమైనటువంటి మార్గాలను ఆచరిస్తూ మరికొన్ని మార్గాలు మనం ఆహార విధానం తెలుసుకుందాం. పిల్లలకు కోరింత దగ్గు వస్తే ఏ విధమైన ప్రకృతి మార్గాలను అనుసరించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఆహార నియమాల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు ఏ పదార్థాలు తినకూడదు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది మందులు వాడతారు, మందులు వాడుతూ ఉంటారు, అన్ని తింటూ ఉంటారు. చాలామంది వైద్య మహాశయులు కూడా వీళ్ళు అడుగుతారు, ఏమండి ఏమేమి తినచ్చు? అన్ని తినండి, మాంసం తినండి, చేపలు తినండి, గుడ్లు తినండి అని చెప్తారు. వీళ్ళు మొత్తం తింటూ ఉంటారు. ఈ తినటం వల్ల ఎప్పటికప్పుడు మరలా రోగ పదార్థం తయారైపోతూ వీడు నిత్య రోగిష్ఠగా అలాగే ఉండిపోతాడు వీడు. ఇక్కడ పథ్యం అనేది రోగానికి పథ్యము తప్ప వాడే ఔషధానికి కాదు. మన సమస్యకి ఇప్పుడు ఈ కఫ సమస్య తీవ్రంగా ఉండి ఊపిరితిత్తులు పాడైపోయేటప్పుడు కఫం పెంచే పదార్థాలు తింటే ఆరోగ్యం ఎలా వస్తుంది? అందువల్ల జాగ్రత్తగా రాసుకోండి మీరు. కొత్త బియ్యముతో వండిన అన్నం, చల్లగా చల్లబడిపోయిన అన్నము, కూరలు తినకూడదు. అలాగే మినుములతో వండిన ఇతర పదార్థాలు ఏది కూడా ఊపిరితిత్తుల రోగులు వాడరాదో. గేదె పాలు, గేదె పెరుగు, గేదెకు సంబంధించిన ఏ ఉత్పత్తి కూడా వీళ్లకు పనికిరాదు, వీళ్లకు హాని చేస్తుంది. అలాగే ఈ కర్బూజా పండు, పుచ్చకాయ అంటే అతి చలువ చేసేటువంటి ఇలాంటి అన్ని రకాల పండ్లు ఇవి మొత్తం పనికిరావు, వాటిని వదిలిపెట్టేసేయాలి. తర్వాత చల్లని నీళ్లు, చల్లని గాలి, చన్నీటి స్నానము, చలువ చేసేటువంటి బెండకాయ అందులో నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా సొరకాయ అంటే ఆనపకాయ, ఇలాంటి పదార్థాలను విడిచిపెట్టాలి. ముఖ్యంగా కర్బూజా, ఈ పుచ్చపండ్లు, అలాగే బత్తాయి, నారింజ, ఈ పండ్లు ముట్టుకొనరాదు. ఈ జాగ్రత్తలు గనక మనం తీసుకుంటే ఇప్పుడు మీకు చెప్పేటువంటి ఆహార ఔషధాలు వాడుతూ ఈ పదార్థాలను గనక మీరు నిషేధిస్తే ఈ సమస్య త్వరగా తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ కోరింత దగ్గుకు మన అందాల బాల బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం ఈ కోరింత దగ్గు తగ్గేటువంటి చక్కని ఒక ఆహార మార్గాన్ని మీరు అందుకోవాలి. రాసుకోండి. దానిమ్మ పండు ఒలిచినప్పుడు పై తోలు ఉంటుంది, పెచ్చులు. ఈ పెచ్చులు మనం పారేయకుండా వీటిని దాచిపెట్టుకొని ఈ పెచ్చులు కొంచెం బాండీలో వేసి చిన్న మంట మీద వేయించి దంచి పొడి చేసుకోవాలి, లేదా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. రెండు రకాల్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఆచరించవచ్చు. ఇంతే, ఒకటే. దానిమ్మ పండు బెరడు ఎండించి దంచి పొడి చేసుకొని జల్లించి సీసాలో పెట్టుకొని బిడ్డలకు 1 గ్రాము మోతాదు కొంచెము తేనె కలిపి, ఒక 5-6 చుక్కలు, వాళ్ళ వయసును బట్టి ఇంకొంచెం పెద్దవాళ్ళైతే 1 పావు చెంచా తేనె కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గనక 3 పూట్ల నాకిస్తూ ఉంటే
అంత భయంకరమైనటువంటి బిడ్డల ప్రాణం తీసేంత స్థాయిలో ఏడిపించి బిడ్డల ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి కోరింత దగ్గు చచ్చినట్లుగా అదుపులోకి వస్తుంది. ఇది ఒక అద్భుతమైన మార్గం. దీంతో పాటు మరొక కానుక కూడా రాసుకోండి. అంటే బాగా ముదిరిపోయినటువంటి కోరింత దగ్గుకు రాసుకోండి. పచ్చి పసుపు, పచ్చి పసుపుని ముక్కలు చేసి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. తర్వాత శొంఠి కొంచెం దూరగా వేయించి పొడి చేసుకోండి. పిప్పళ్ళు కొంచెం వేయించి పొడి చేయండి. అలాగే కరక్కాయను దంచి పొడి చేయండి. నల్లుప్పు ఉప్పు నల్లగా గడ్డలాగా ఉంటుంది. నల్లుప్పు అంటే ఇస్తారు, కాలా నమ్మక్ అంటారు. ఈ నల్లుప్పు వీటిని తీసుకొచ్చి దంచి విడివిడిగా అన్నీ కలిపి నిల్వ ఉంచండి. ఇది చాలా గొప్ప అద్భుతమైన ఆహార ఔషధం. దీన్ని ఒక సీసాలో పెట్టుకొని పరిస్థితిని బట్టి, వయస్సును బట్టి 1 లేదా 2 గ్రాముల మోతాదుగా తేనె కలిపి బిడ్డలతో నాకిస్తూ ఉంటే ఈ భయంకరమైనటువంటి కోరింత దగ్గు తగ్గిపోతుంది. కోరింత దగ్గు నివారణకు ఆహార కానుక. కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు, శొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ, నల్లుప్పు. తయారు చేసే విధానం: పచ్చి పసుపు, శొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ, నల్లుప్పులను సమాన భాగాలుగా తీసుకోవాలి. పచ్చి పసుపును ముక్కలుగా చేసి దంచి ఆరబెట్టి పొడి చేయాలి. శొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ, నల్లుప్పులను దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడులన్నీ కలిపి నిల్వ చేసుకోవాలి. 1 నుండి 2 గ్రాముల మోతాదుగా ఈ పొడిని తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల కోరింత దగ్గు నివారించబడుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ మన బిడ్డలను